హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారినాయని చెప్పుకోవచ్చు. అటు చంద్రబాబు నాయుడు గారి రిమాండ్కి సంబంధించి చాలా విషయాలు వెలుగులోకి రావడం జరుగుతుంది. సో దీని గురించి మరిన్ని విశేషాలు మనతో మాట్లాడడానికి ప్రస్తుతం పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే పవన్. సార్, అంటే 2 రోజుల నుంచి ఏపీ పాలిటిక్స్ చూస్తుంటే అంటే అటు రసవత్తరంగా మారుతున్నాయి, అంటే ఊహించని పరిణామాన్ని అనుకోవచ్చా? దీన్ని ఎట్లా ఎట్లా చూస్తారు? అంటే సహజంగా శనివారం ఉదయం వరకు మనం ఇది కొంచెం ఊహించని పరిణామంగా భావించవచ్చు. అంటే ఆల్ ఆఫ్ సడన్ ఏదో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగిందని. నేనేమంటానంటే ఇది ఊహించని పరిణామం ఏం కాదు. ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి మన రాష్ట్రంలో 2018లోనే ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఏసీబీ వాళ్ళకు ఒక విజిల్ బ్లోయర్ రూపంలో కంప్లైంట్ వచ్చింది. అలాగే జిఎస్టీ వాళ్ళు కూడా ఈ ఈ ట్రాన్సాక్షన్స్ విషయంలో, ఈ కంపెనీల విషయంలో కొన్ని అవకతవకలు ఉన్నట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళకు ఫండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. కానీ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఎక్కడ కూడా కింద స్థాయిలో వాళ్ళ యాక్టివిటీస్ కానీ వాళ్ళ ఇన్వాయిస్ కానీ అంత ఫోర్జరీలాగా కనపడుతున్నాయని చెప్పి వాళ్ళకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. సో అప్పుడున్నటువంటి గవర్నమెంట్ టీడీపీ ప్రభుత్వం ఉండడం వల్ల ఆ సబ్జెక్ట్ అంత ముందుకు పోలేదు ఆ రోజు 2019 లోపల వరకు. సో 2019లో ప్రభుత్వం చేతులు మారిన తర్వాత సో అక్కడ స్టార్ట్ అయింది ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వడము, 2018లో ఏం జరిగింది, అక్కడ మొత్తం సినారియో ఏంటి, అసలు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, ఎవరి మధ్యలో ఏ అగ్రిమెంట్ జరిగింది, ఆ విషయాలు మనం ఇప్పటికే చాలా చర్చించాం కూడా. ఎన్ని కంపెనీసు, ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇవన్నీ జరిగాయి. అంటే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత మనీ రాష్ట్ర ప్రభుత్వం వాటాకి ఇచ్చింది, వాళ్ళు ఎంత గ్రాంట్ నీడ్గా పెట్టాలా, తర్వాత జీవోలలో అవెల్ల పక్కకి వెళ్ళిపోయినాయి. సో ఇవంతా ఒక చర్చ చూస్తున్నాము. మనకు టైమ్స్ నౌ కానీ, హిందుస్థాన్ టైమ్స్ కానీ ఇలా కథనాలు ఒక 5-6 నెలల కిందటనే పూర్తి చాలా అంశాలు ప్రకటించడం జరిగింది. అలాగే అక్కడ ఏదైతే ఒక టెక్ కంపెనీ ఉందో ఆ కంపెనీ యొక్క ఆస్తులను కూడా ఈడీ దాదాపు 31 కోట్లు జప్తు చేసినట్టుగా ఒక 26 మందిని ఇప్పటికే సిఐడి కానీ ఏసీబీ కానీ నోటీసులు ఇచ్చి విచారిస్తున్నటువంటి నేపథ్యం, గతంలో మినిస్టర్ అచ్చెన్నాయుడు గారి అరెస్టు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు ఏంటంటే ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ను మొత్తం వాళ్ళు బిల్డప్ చేసుకుంటా ఒక కేసును ఒక బలంగా బిల్డప్ చేసుకుంటా. ఎందుకంటే రేపు సమీపంలో మనకు 2024లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ఒక సరైనటువంటి ఆధారాలు లేక రేపొద్దున కోర్టులో ఏదైనా బౌన్స్ బ్యాక్ అయినా లేదా మిస్ఫైర్ అయినా కూడా మళ్ళీ ఇది రాజకీయంగా వాళ్ళకు ఒక మైలేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా పగడ్బందీగా, చాలా ప్లాన్గా ఒక మంచి డీటెయిల్డ్ ఎవిడెన్స్, ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్తో వాళ్ళు కోర్టు ముందుకు పోవడము, ఆయన అరెస్ట్ చూపించినట్టుగా మనం భావించాలా. సో దానికి తగ్గట్టుగానే ఆయనను నిన్న జడ్జి గారు కూడా రిమాండ్ పంపించడం. సో ఇదంతా చూస్తున్నాం మనం. కానీ అంటే చూస్తుంటే అంటే ఎక్కడ కూడా ఎవిడెన్స్ ఇది, సో ఇందుకు మేము అరెస్ట్ చేస్తున్నాం అనేది కూడా ఎక్కడా కూడా పర్ఫెక్ట్ ఇది లేదు కదా. అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు లేదనే కదా చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు నిన్న ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ కాపీ లేదు. సో నిన్న ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా వాళ్ళు రిమాండ్ కాపీలో కూడా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పేరు యాడ్ చేశారు. సో అంటే ఆల్ ఆఫ్ సడన్ ఇది చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని ఎలా చూడొచ్చు? అంటే నేను చూశాను, ఏజీ గారు కానీ చాలామంది లాయర్స్ మాట్లాడడం చూశాను. అంటే ఎఫ్ఐఆర్ అనేది కేవలం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అంటే ఏదైనా ఒక కేసుకు సంబంధించి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అనేది మాత్రమే అందులో చేర్చడం జరుగుతుంది తప్ప వన్స్ వీఆర్ ఎంటర్ ఇన్ టు డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ కాంప్రిహెన్సివ్ అనాలిసిస్ వెళ్ళిన తర్వాత మీకు కొత్తగా ఎక్స్ప్లోర్ అయ్యేటువంటి అవకాశాలు, ఇంకా కొందరు అక్యూజ్డ్గా చేర్చేటువంటి అవకాశాలు మనకు బయటపడుతూ ఉంటాయి. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరు తర్వాత ఇచ్చినటువంటి ఐఏఎస్లనండి, ఆ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేసినటువంటి అధికారులనండి, వాళ్ళ ద్వారా వీళ్ళు కొంత ఎవిడెన్స్ను సాధించిన తర్వాత వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరును యాడ్ చేశామని చెప్తున్నారు తప్ప అసలు చంద్రబాబు నాయుడుకు ఫస్ట్ ఎఫ్ఐఆర్లో లేనంత మాత్రాన అరెస్ట్ చేయకూడదని కానీ, తర్వాత ఎఫ్ఐఆర్లో పేర్లు యాడ్ చేయకూడదని కానీ ఇక్కడ చట్టంలో చెప్పలేదని క్లియర్గా అక్కడ ఏజీ గారు చెప్పడం చూసాం మనం. సో అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కేవలం ఒక ప్రజలను డైవర్ట్ చేయడానికి, ఒక ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి, అంటే లీగల్ అవేర్నెస్ విషయాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు నాకు నీకు కూడా లీగల్ అవేర్నెస్ అన్ని విషయాలు తెలుస్తాయనుకోవడం చాలా పొరపాటు, చాలా మూర్ఖత్వం. అంటే ఈ లీగల్ అంశాల పట్ల సామాన్యమైన ప్రజలకు ఎంతవరకు అవగాహన ఉంటుంది? సో ఖచ్చితంగా ఇలాంటి అంశాలు మాట్లాడేటప్పుడు ఏంటంటే రాజకీయంగా ఒక మైలేజ్ కోసం ఎవరికి వాళ్ళు మాట్లాడతారు. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఒక స్పష్టంగా మనం ఫండమెంటల్ తెలుసుకోవాల్సింది ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, నోబడీ ఈజ్ అబౌవ్ ద లా. సో అలాంటప్పుడు ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉంటే మనపైన ఎవరైనా చట్ట ప్రకారం ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యకుండా పోవచ్చు. ఇక్కడ నిన్న చర్చ జరిగిందంతా ఏంటంటే
ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు మీరు ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వలేదు అనే దాని చుట్టే చర్చ జరుగుతుంది తప్ప అందులో చంద్రబాబు నాయుడు నేరం చేయలేదని కానీ చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వాళ్ళకి అందులో సంబంధం లేదని కానీ ఎక్కడ కూడా వాదనలు జరగడం లే. అక్కడ వాదన అంతా ఎక్కడ జరిగింది నిన్న మనం చూసినాం. సెక్షన్ 409 సెక్షన్ 17A అనే రెండు అంశాల మధ్యన చర్చ జరిగింది. ఆ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి క్లియర్గా? సెక్షన్ IPC 409 ఏం చెప్తుంది? ఏదైనా ఒక పబ్లిక్ సర్వెంట్ కానీ ఒక బ్యాంకర్ కానీ ఒక మర్చెంట్ కానీ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఒక నమ్మకాన్ని కోల్పోయి ఒక విధుల్లో బాధ్యతల్లో ఉన్నప్పుడు ఆ ఫండ్స్ను మిస్యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఇట్ మస్ట్ బి పనిషబుల్ అనేది ఆ చట్టం చెప్తుంది. సో అలాగే సెక్షన్ 17A ఏం చెప్తుంది? సెక్షన్ 17A ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఎవరైనా ఒక పబ్లిక్ సర్వెంట్ను అరెస్ట్ చేసే ముందు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ఏంటంటే ఏ అధికారి కూడా ముందస్తు పర్మిషన్ లేకుండా ఒక కాంపిటెంట్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలనేది సెక్షన్ 17A చెప్తుంది. సో ఈ రెండు అంశాలు మీరు సరిగా ఫాలో అవ్వలేదు చంద్రబాబు నాయుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి కోణంలో నిన్న వాదనలు చూసాం. కానీ అక్కడ కౌంటర్గా వాళ్ళు కూడా ఏం చెప్పడం జరిగింది? సో వాళ్ళు కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. వాళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్స్ చాలా క్లారిటీగా కేటగారికల్గా ఇచ్చారు. అంటే ఏమి ఇచ్చారంటే యాక్చువల్గా మనకు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1982లో మనకు ఉన్నటువంటి సెక్షన్ 17A 2018లో అది అమెండ్మెంట్ జరిగింది. సో అమెండ్మెంట్ జరిగిన రోజు అంతకుముందు కేసు ఎప్పుడు ఫైల్ అయింది? 2018లో ఫైల్ అయింది. సో ఆ కేసు రిజిస్టర్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. మీరు ఆ రోజు ఉన్నటువంటి రూల్స్ ఫాలో అవ్వాలంటే మీరు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు వాదించడం జరిగింది. ఈ వత్తలో వీళ్ళు ఏం వాదించడం జరిగింది? ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి కేవలం శాసనసభ్యుడు మాత్రమే కాబట్టి మేము స్పీకర్ యొక్క పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది, మేము స్పీకర్ పర్మిషన్ తీసుకున్నామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. సో అక్కడ కొద్దిసేపు కాంట్రాడిక్ట్ అయ్యింది. ఆ కాంట్రాడిక్ట్కి సంబంధించి ఆ సెక్షన్ 70A పైన కొంచెం వాదనలు బలంగా జరిగినాయి. ఆ బలంగా జరిగినప్పుడు మనకు గతంలో కొన్ని కేసులు కానీ కొన్ని సెక్షన్స్ మనకు చాలా బలంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ తీర్పులు ఉన్నాయి. అక్కడ ఏమున్నాయంటే సెక్షన్ 70A అనేది ఈజ్ నాట్ ఏ రెట్రాస్పెక్టివ్. అంటే రెట్రాస్పెక్టివ్ అంటే మనం గతంలో ఎప్పుడైతే 2018కి ముందు ఆ చట్టం ఏం చెప్తుందో ఆ రూల్స్ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు చట్టం ఏం చెప్తుంది అనేది ఫాలో అయితే సరిపోతుంది. అంటే నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి గవర్నర్తో పర్మిషన్ తీసుకోవాలని వాళ్ళు వాదిస్తున్నారు. కానీ ఈ సెక్షన్ అనేది ఈజ్ నాట్ ఏ రెట్రాస్పెక్టివ్ కనుక ఈ రోజు ఆయన శాసనసభ్యుడు మాత్రమే కాబట్టి మేము స్పీకర్ పర్మిషన్ తీసుకున్నామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే క్యాబినెట్లో పెట్టిన అంశాన్ని మాకు ఎలా సంబంధం ఉంటుంది అనేది కూడా ఒక పాయింట్ రైజ్ అయింది. సో దానికి సంబంధించి అంటే నిజంగానే ఇప్పుడు గవర్నమెంట్ అథారిటీ ఇచ్చిన పర్మిషన్లో సో అప్పుడు సీఎంకి సంబంధం అనేది పర్సనల్గా ఉండదు కదా. అవును, ఇవి అదే నేను ఉంటానంటే కేసులో డీటెయిల్డ్ పోయే కొద్దీ ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా ఎదురవుతాయి. అంటే ఒక ముఖ్యమంత్రి అనేటువంటిది ఒక క్యాబినెట్ ఉంటుంది, ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్సరబుల్ ఫర్ ద క్యాబినెట్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అందులో అప్రూవర్గా మారినటువంటి వ్యక్తులు కానీ అందులో మనం ఒకసారి ఆ కేసులో కానీ రిమాండ్లో కానీ చూస్తే అందరి వ్యక్తులను ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పి అంటే రూల్స్కు విరుద్ధంగా మనం ఇన్ని కోట్లు విడుదల చేయడం తప్పని అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెక్రటరీస్ ఎవరో చెప్పినట్టుగా వాళ్ళు మేము ఇలా రిలీజ్ చేయడం చట్ట ప్రకారం నేరం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.